61 ఇప్పుడైతే మెత్తడి మట్టి మంచి పోతుంది, మరింత పోతుంది. ఏంటి చేయమని గిట్టంతా పోతుంది. గుడ్లు తెచ్చామండి ఐకేపీకి. అవి ఆరబెట్టడానికి 5-6 రోజులు వారం రోజులు పట్టింది. ఆరబెట్టినాం, మ్యాచర్ వచ్చింది. కాంటాలు వేసుకున్నారు కానీ కాంటాలు చేసిన బస్తాలు లారీకి ఎక్కేయడానికి వారం రోజులు అయిందండి. అకాల వర్షం వల్ల ఈ బస్తాలు మొత్తం తడిసిపోయినాయి. సగం కింది వరకు సగం తడిసినాయి. గిత్త తడిసినా గిన వేసుకోకుండా సగం ఇక్కడ పారదెంగిపోయారు. కొంచెం మంచి బస్తాలు వేసుకోపోయారు. మళ్ళీ ఈ బస్తాలు మళ్ళీ ఆరబెట్టాలంటున్నారు. మళ్ళీ ఈ ఎక్స్ట్రా ఖర్చులు మళ్ళీ కాంటా వేపియాలి, మళ్ళీ ఖర్చులు పెట్టిస్తున్నారు మాకు పై అధికారులు. అసలు పట్టించుకోవడమే లేదండి. చాలా లారీలు వస్తే లారీలు తెప్పట్లేదు, రావట్లేదు. చాలా రైతులు సమస్యలు ఇదేనండి. పట్టించుకోవడం అసలు లేదు. ఇప్పుడు కాంటా అయిన బస్తాలు అట్నే ఉండిపోతున్నాయి. మళ్ళీ మ్యాచర్ వచ్చిన సరుకు కింద అట్నే ఉండిపోతుంది. ప్యాడీ బాగా వచ్చిందని ఇప్పుడు ఈ నర్సలపేట మండలం కింద 5-6 ఊర్లు తండాలు అన్నీ కలిసి ఒకటే కాడ పెట్టేసరికి కాంటాలు కావట్లేవు, రైతు ధాన్యం ప్యాడీకి పోవట్లేదు. ఇక్కడ చూస్తే అంత గందరగోళంగా ఉన్నదండి. ఇది సపరేట్ చేస్తే బాగుండు, కానీ కాంటా చేసేటోళ్ళు గినా అమానోళ్ళు గినా ముందుకు రావట్లేదు, వాళ్ళు చేయట్లేరు. వేరే వాళ్ళను పిలిపించుకుందామన్నా గినా పై అధికారులు అంటారు కదా, తెప్పించుకొని అంటారు. ఈడికి రాగానే వేరే వాళ్ళు కాంటా చేద్దానికి వస్తే మాత్రం మేము పెట్టుకుంటాం, మేము చేస్తాం, మా మండలం మేము చేస్తామని వాళ్ళు అదరదేం కూడా అండి. ఇది అట్లా కాంటా కొంచెం లేట్ చేయడం వల్ల బస్తాలు ఇట్లా ఉండిపోయి తడిసిపోయినాయండి. లారీలు రావట్లేవు. మళ్ళీ ఇప్పుడు కాంటాయి లోడుకి పోయే బస్తాలు మళ్ళీ తడిసినాయి. మళ్ళీ వాటిని మళ్ళీ ఆరబోసి మళ్ళీ కాంటాకు పైసలు డబుల్ ఖర్చులు వేయాలని చెప్తున్నారండి పై అధికారులు. మేము మా గోస ఎవరు పట్టించుకోవడం లేదండి. దయచేసి నాకు ఒక ఆడదానికి న్యాయం చేయాలి. నేను 6 నెలలు కష్టపడి పండించిన, నీళ్ళు లేకుంటే మన చేతుల నుంచి పోసుకుపోయి బిందెల పోసినట్టు పోసి పండించిన నేను ఎండాకాలం మొత్తం. బాయిల నీళ్ళు లేకుంటే, చెర్ల నీళ్ళు లేకుంటే దానికి ఐకేబీలో వచ్చి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి నాకు అవస్థ పెడుతున్నారు వీళ్ళు ఐకేబోళ్ళు. ఏం చేస్తారో మీరు నాకు న్యాయం కావాలి.